Show Christ through lives. Let's show Christ through our own lives. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథం గురించిన కొన్ని స్టడీస్ మనం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకుంటాము. కొన్ని వారాల పాటు సామెతల గ్రంథంలో ఉన్న కొన్ని సంగతులు, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. ఎందుకు సామెతల గ్రంథం మనం ఎంచుకోవాలి అని నిర్ణయానికి వచ్చామంటే, తమ్ముడు ఆల్రెడీ ప్రస్తావించినట్టుగా మన వ్యక్తిగత జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకి ఏమి కొరబడిందో అది మనం గుర్తించలేకపోతున్నాము. ఒక సందర్భంలో నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే, సామెతల గ్రంథాన్ని నేను పూర్తిగా అబ్యూజ్ చేశాను. దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. నేను దాన్ని వక్రీకరణగా ఉపయోగించుకున్నాను. సామెతల గ్రంథం గురించిన ప్రాథమిక అవగాహన మనకి లేకుండానే ఆ గ్రంథాన్ని చాలాసార్లు మనం చదివేశాము అని నాకు అనిపించింది. మీరు గనక మీరు ఆలోచిస్తే 2 విషయాలు నేను మీకు చెప్పగలను. ఒకటి, యాక్చువల్‌గా ఈ తప్పు మాలాంటి బోధకులదే. ఎందుకంటే ఏదో నేర్పించాలని, లేకపోతే ఏదో ఒకటి అలవాటు చేయాలని ఒక షార్ట్ కట్ ఏదో ఒక టైంలో చెప్తాము. ఆ షార్ట్ కట్ ఒక్కసారి బ్యాక్ ఫైర్ అవుతుందన్నమాట. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, లేతే 2 కలిపే చెప్తాను. ఎవరికొచ్చిన ఆలోచనో తెలీదు. ట్రెడిషనల్‌గా వచ్చిన ఆలోచన. యాక్చువల్‌గా మంచి ఆలోచన. జనరల్‌గా మనం ఏమంటామంటే టిప్స్ లాగా చెప్పే ఒక అలవాటు బోధకులకు ఉంటది కాబట్టి వచ్చిన ఒక థాట్ ఇది. ఒక మంచి టిప్ ఏం చెప్పారంటే బోధకులు, 31 రోజులు నెలలో ఉంటాయి కాబట్టి, 31 అధ్యాయాలు సామెతల గ్రంథంలో ఉన్నాయి కాబట్టి, రోజుకొక అధ్యాయాన్ని చదువుకుంటే బావుంటది. చాలా నేర్చుకుంటాము అని మరి ముఖ్యంగా యంగ్ పీపుల్‌కి అది అడ్వైస్ చేశారు. మంచి సలహా యాక్చువల్‌గా అది. కానీ మనం ఏది తీసుకున్నా కూడా దాన్ని మనం పాడు చేయటం మనకు అలవాటు కాబట్టి, దాన్ని అర్థవంతంగా చదువుకొని నేర్చుకోకపోగా, రోజువారీ రాశి ఫలాలేంటో వెతుక్కుంటానికి సామెతల గ్రంథాన్ని వాడుకునే దానికి మనం వచ్చేసాం. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 6 తారీఖు. అయితే ఇవాళ 6 అధ్యాయం చదువుదాము. సో, 6 అధ్యాయంలో నాకు అనుకూలమైన ఏమైనా వచనం దొరుకుద్దేమో చూద్దాము. ఒక్కోసారి ఒక వచనం నీకు అనుకూలంగానో, నీకు నచ్చినట్టుగానో అనిపిస్తే, అది ఈ రోజుకి నాకిది చాలు. ఈరోజు మన హోరోస్కోప్ దినఫలం ఏంటి చూసుకునేలాగా మనం సామెతల గ్రంథాన్ని డేట్ వైస్‌గా పెట్టుకున్నాం. దాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి మన వాళ్ళు ప్రామిస్ కార్డ్స్‌లో వేశారన్నమాట. సో, ఇది లాస్ట్‌కి ఏ ఆచారానికి, ఏ నామకార్థమైన ప్రాక్టీస్‌కి దారి తీసిందంటే, ఇప్పటికీ చాలా మంది విశ్వాసులు ఖచ్చితంగా డేట్ చూసి సామెతల గ్రంథం తెరుస్తారు. లేదా సామెతల గ్రంథం తెరిచి రాండమ్‌గా ఎక్కడో ఒక కళ్ళు మూసుకోనో, లేదో ఊరినే గవుక్కున ఒక ఏలు పెట్టి, ఆ చూపుడు వేలు ఎక్కడ ఆగిందో ఆ వచనాన్ని ఎతుక్కొని, ఇది ఇవాల్టికి నాకు దేవుడు మాట్లాడిన మాట అని తీసుకునే దగ్గరికెళ్ళిపోయారు. సామెతల గ్రంథంలో రోజుకొక వాగ్దానం ఉంటదని ఎవరు చెప్పారు? సామెతల గ్రంథాన్ని మనం అర్థం చేసుకుంటమే పొరపడ్డాము. సామెతల గ్రంథంలో చాలా అధ్యాయాలు, చాలా వచనాలు మన వాళ్ళకి ఫెమిలియర్ కానీ, సామెతల గ్రంథం బేసిక్‌గా ఎందుకు ఇవ్వబడింది అనే దగ్గర మనం నెగ్లెక్ట్ చేశాము. ఒకాయన ఇలా అన్నాడు, "ద లీస్ట్ అప్లైడ్ బుక్ ఆఫ్ ద బైబిల్."
ద లీస్ట్ అప్లైడ్ బుక్ ఆఫ్ ద బైబిల్. అంటే వ్యక్తిగతంగా వాక్యాన్ని అన్వయించుకునే విషయంలో లీస్ట్ అప్లై చేసుకున్న బుక్ అంటే ఈ పుస్తకాన్ని దాదాపు మనం మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోలేదు. దీన్ని అన్వయించుకోవటానికి, ఆచరించటానికి, ఇందులో ఉన్న సంగతులు పాటించటానికి ఈ పుస్తకం ఉందని మనం అనుకోవట్లేదు. ఇందులో ఉన్న వచనాలు నాకేదో భవిష్యత్తుని గురించి చెప్పే సూచనల్లాగానో, వాగ్దానంలాగానో, హింట్స్ లాగానో, జాతక ఫలాల్లాగానో కనపడుతున్నాయి తప్ప, నాకిది ఉపయోగపడే ఒక కంటెంట్ నాకు అవసరం అయిన దేవుడు ఇక్కడ రాసాడని అనుకోవట్లేదు. 66 గ్రంథాలు పరిశుద్ధాత్మ దైవావేశం వలన కలిగిన లేఖనాలన్నప్పుడు, మరి సామెతల గ్రంథం నా వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? సామెతల గ్రంథం నాకు ఆహ్, ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది? నేను ఆత్మీయంగా ఎదగటానికి నాకు ఏ విధంగా అది హెల్ప్ చేస్తది? ఈ ఆలోచనలు మనకుండట్లేదు. ఎందుకనో సామెతల గ్రంథం చాలా దారుణంగా సెకండ్ గ్రేడ్ పుస్తకంలాగా మనం ట్రీట్ చేస్తాం. అంటే మనకు అవసరమైనప్పుడు ఏదన్నా ఒక హింట్ ఎత్తుక్కోవటానికి ఒక ఆల్టర్‌నేటివ్‌గా మనం పెట్టుకున్నాం తప్ప, అన్ని పుస్తకాల్లాగా దీన్ని స్టడీ చేయాలి. లైన్ బై లైన్ స్టడీ చేయాలి. చాప్టర్ బై చాప్టర్ స్టడీ చేయాలి. ఆ గ్రంథంలో ఏముందో అది నేనేం నేర్చుకోవాలి. నేను చాలా లేట్‌గా గ్రహించిన పుస్తకాల్లో ఇదొకటి. దావీదు కుమారుడును, ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. కంపైలేషన్ లేకపోతే కలెక్షన్ ఆఫ్ ప్రొవర్బ్స్. ఆయన ఓన్‌గా రాసినవి. ఆయనవే బోలెడన్ని ఉన్నాయి. మనం వేరే వచనాలు చదువుతాం గదా! 3000కు పైగా సామెతలు ఆయన ఆ రోజుల్లో రాసాడు అని అన్నారు. వాటిలో కొన్ని కలెక్ట్ చేసి మనకివ్వటం జరిగింది. సొలొమోను ప్రధానంగా రాసినప్పటికీ, చివరి అధ్యాయాల్లో ఆఖరి అధ్యాయాలకొచ్చేటప్పటికి వేరే ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళు గూడా కొన్ని సామెతలు యాడ్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. అయితే మెజారిటీ అంటే 90% లేదా 90% అబోవ్ 90+ సొలొమోను సామెతల సంకలనం ఈ పుస్తకం. కొంతమంది ఏమంటారంటే సొలొమోను నా జ్ఞానం కావాలని దేవుడిని అడిగిన తర్వాత, ఆ జ్ఞానాన్ని బట్టి రకరకాల సందర్భాల్లో తను పరిశీలించిన, అనుభవించిన, నేర్చుకున్న విషయాలు, అవగాహన కలిగిన విషయాలన్నిటిని ఈ సామెతల రూపంలో చెప్తా ఉండేవాడు. అవన్నీ కలెక్ట్ చేశారు అని. అయితే జాన్ కెన్నడీ గారని నన్ను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన ఒక దైవజనుడు. ఆయన ఒక సందర్భంలో ఈ మాట అన్నారు. సొలొమోనుకి ఎవ్వరికీ లేని జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ జ్ఞానం లేదు అన్నారు. అది చాలా పవర్‌ఫుల్‌గా అనిపించింది నాకది. అంటే అడిగాడు జ్ఞానం కావాలని. దేవుడు అతన్ని రాజుగా నియమిస్తున్నప్పుడు నీకేం కావాలి అన్నప్పుడు, నాకు విజ్డమ్ కావాలి ప్రభా! విజ్డమ్ లేకపోతే నేనెట్లా అని తను దేవుడిని అడిగితే దేవుడు చాలా సంతోషించాడు. జ్ఞానం ఇమ్మని అడిగితే దేవుడు సంతోషిస్తాడని సొలొమోను దేవుడు అప్రిషియేట్ చేశాడు. అప్రిషియేట్ చేసి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, చాలా అతిశయోక్తిలాగా అనిపించినా కూడా ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఈయన కంటే తెలియగలవాడు భూమి మీదకి లేడు. అంతకు ముందు లేడు. అతని తర్వాత కూడా లేడు. సోల్మన్ ద వైస్ అని ఆయనకి పేరు. ప్రపంచంలో ఇంతకంటే జ్ఞాని ఇంకెవరు లేరు అని. అంత జ్ఞానం ఉన్న ఆయన అలా ఎలా పడిపోయాడు? అలా ఎలా పడిపోతాడు? కాబట్టి జాన్ కెన్నడీ అని ఆయన ఏమన్నారంటే, ఆ జ్ఞానం ఆయన పొందుకున్నాడు కానీ, ఆ జ్ఞానాన్ని పాటించాలి, ఆ జ్ఞానానికి తగ్గట్టుగా జీవించాలి అనే కన్సర్ను సొలొమోనుకి లేదు అని అర్థమవుతుంది. సొలొమోనుకి చాలా మందికి లేని జ్ఞానం ఉంది కానీ, ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పాటించాలి, ఎలా అవలంబించాలి ఆ జ్ఞానం లేదు. ప్రాక్టికల్ విజ్డమ్ అంటే ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకొని, ఆ జ్ఞానం ఆధారంగా తన జీవితాన్ని పదిలపరుచుకోవాలి, కాపాడుకోవాలి అనే జ్ఞానం మిస్ అయింది అని మనకనిపిస్తుంది.
ఆహ్, కొంతమంది ఏమంటారంటే తన వృద్ధాప్యంలో మేబీ ఈ మాటలు చెప్పాడేమో. ఎందుకంటే లైఫ్‌లో చాలా పడి లేచాక ఆహ్, తన పిల్లలకు మరి ముఖ్యంగా తన కుమారుడికి హితోపదేశం చేస్తూ ఈ సామెతలు చెప్పాడు అనేది మనకు ఎందుకంటే ఈ గ్రంథంలో అడుగడుగున మనకు నా కుమారుడా, నా కుమారుడా అని కనపడతా ఉంది. సో, తన కొడుక్కి చెప్తున్నట్టుగా చెప్పిన విషయాలను బట్టి తను కొన్ని సంగతులు రియలైజ్ అయిన తర్వాత తన బిడ్డకి ఆ విషయాలు చెప్తున్నాడేమో అని కొంతమంది ఉద్దేశం. అయితే ఆహ్, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. సో, మనం సొలొమోను కంటే గొప్పవాళ్ళేం కాదు. సొలొమోను కంటే ఘోరమైన బలహీనతలు మనకే ఉన్నాయి. బట్ సొలొమోనుకి ఏదో అవసరం మనకు కూడా అదే అవసరం. అదేంటంటే ఒక ప్రధానమైన సత్యం సొలొమోను మిస్ అయ్యాడు. అది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ సత్యమే సొలొమోనుకైనా, మనకైనా పరిష్కారం. అయితే నేను ఆర్డర్‌లో వస్తాను కాబట్టి, ఆ పరిష్కారం వైపు వెళ్ళటానికి ముందు, ఈ ఉపోద్ఘాతం మనం చూద్దాం. జ్ఞానమును, ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములు గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమునుందుటకు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనను పుట్టించుటకును తగిన సామెతలు. ఇది ఆహ్, చదివే ఆహ్, స్ట్రక్చర్ నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే టక్కును అనుందో అదొక సెంటెన్స్ అన్నమాట. సో, అలా చూసుకుంటే జ్ఞానమును, ఉపదేశమును అభ్యసించుటకు అదొక లైన్. వివేక సల్లాపములను గ్రహించుటకును అదొక లైన్. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును అదొక లైన్. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును అదొక లైన్. అండ్ యవ్వనులకు తెలివియు, వివేచనయు పుట్టించుటకు అదొక లైన్. ఇది ఆహ్, యంగ్ పీపుల్ ఎవరైనా ఉంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరొక్కసారి ఆ టకును అనేది తీసుకొని అంటే అక్కడికి సెంటెన్స్ కామా పెట్టుకొని, ఆ 5 సెంటెన్స్‌లు 1, 2, 3, 4, 5 ఆ 5 స్టేట్మెంట్స్‌ని పేపర్ మీద రాసుకోమని నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరొకసారి రాసుకున్నప్పుడు దాన్ని ఎలా విడగొట్టారు, ఏమేమి సంగతులు అందులో ఉన్నాయి మీకు అర్థమవుతాయి. ఒకటి జ్ఞానము, ఉపదేశము అభ్యసించాలి. ఎందుకు ఈ సామెతలంటే జ్ఞానం నేను ప్రాక్టీస్ చేయాలి. ఆ జ్ఞానంతో పాటు ఉపదేశం అంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి తల్లిదండ్రులు ఇచ్చేవి కానీ, లేదా సొలొమోనుకు తన కుమారుడికి ఇచ్చేవి కానీ, లేతే మనం కొంచెం మాట్లాడుకుంటే దేవుడు మనకిచ్చేది కానీ, ఇన్‌స్ట్రక్షన్స్ మనం అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. దానికేమన్నారంటే విజ్డమ్ అన్నారు. జ్ఞానం విజ్డమ్ అన్నారు. ఉపదేశాన్ని ఇన్‌స్ట్రక్షన్ అన్నారు. అంటే ఇంగ్లీష్ పదాలు గూడా మీరు తెలుసుకుంటే మంచిది అని నేను గుర్తు చేస్తున్నాను. వివేక సల్లాపములు అనేది తెలుగు ఎక్స్‌ప్రెషను. అంటే సల్లాపములు, కార్యకలాపములు తెలుగు నుడికారం. కానీ అక్కడ ఇంపార్టెంట్ వర్డ్ వివేకం. వివేకంతో చేసే పనులు, వివేకంతో చేసే వ్యవహారాలు. దానికి ఏమన్నారంటే ఇన్‌సైట్ అని అన్నారు. ఇన్‌సైట్ అన్నారు. అంటే ఇన్‌సైట్ అంటే అర్థం ఏంటంటే ఒక విషయాన్ని పైపైన చూడకుండా, ఆ విషయాన్ని లోతుగా పరిశీలించటం. ఆ విషయాన్ని లోతుగా పరిశీలించి సంగతిని గ్రహించటం. అంతర్దృష్టి అంటాం. అంతర్దృష్టి లేతే ఇన్‌సైట్ ఒక విషయం యొక్క ఇన్‌సైట్ తెలిసిన వాడు లోతుగా అర్థం చేసుకొని మాట్లాడతాడు. పైపైన మాట్లాడేవాడికి విషయం లోపలికి తెలీదు. చాలా సార్లు ఇన్‌సైట్ లేని వాళ్ళ వల్ల చాలా సమస్యలొస్తా ఉంటాయి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పే ఇన్‌సైట్ వీళ్ళకి అర్థం కానప్పుడు అపార్థం చేసుకుంటారు. దానివల్ల గొడవలకు దారితీస్తాయి. వివేకం కావాలి. ఇన్‌సైట్ కావాలి. లేకపోతే మనోదృక్పథం అంటాం. ఇన్నర్ వ్యూ లోపల నుంచి లోతుగా అర్థం చేసుకునే ఆహ్, దృష్టి కావాలి. అది గ్రహించాలి. అంటే నేర్చుకోవాలి. అభ్యసించాలి, గ్రహించాలి.
మూడో సెంటెన్స్ కొంచెం కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే లాంగ్ సెంటెన్స్. నీతి న్యాయ యథార్థతను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశం. ఇది రాయటమే చాలా టిపికల్‌గా రాశారు. నేను ఆహ్, అర్థం చేసుకోవటం కోసం దాన్ని బ్రేక్ చేసి చివరి నుంచి వస్తున్నాను. సామెతలు మనకి ఉపదేశం ఇస్తాయి. అంటే టీచ్ చేస్తాయి. ఇన్‌స్ట్రక్ట్ చేస్తాయి. ఈ సామెతలు మనకు చేసే ఉపదేశం, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ వల్ల మనకేం కలుగుద్దంటే, బుద్ధి కుశలత కలుగుద్ది. సామెతలు మనకు చేసే టీచింగ్ వల్ల, ఇన్‌స్ట్రక్షన్స్ వల్ల బుద్ధి కుశలత కలుగుద్ది. బుద్ధి కుశలత అంటే అర్థం ఏంటంటే, ఆహ్, వైజ్ డీలింగ్ అన్నారు. అంటే ఆ జ్ఞానాన్ని అనుసరించి ప్రవర్తించటం. నేర్చుకున్న జ్ఞానాన్ని క్రియల్లో చూపించటం. ఈ సీక్వెన్స్ చూడండి. ఎంత ఇంపార్టెంట్ సెంటెన్సో ఇది. చాలా కాలం నాకు అర్థం అవ్వలేదు. ఆ ఉపదేశము నాకు బుద్ధి కుశలతనిస్తది. ఆ బుద్ధి కుశలత నాకు దేనికి ఉపయోగపడతది అంటే, నా మాటలు అర్థం చేసుకోండి. ఆ బుద్ధి కుశలత నాకు దేనికి ఉపయోగపడతదంటే, నీతిగా, న్యాయంగా, యథార్థతగా అనుసరించటానికి ఉపయోగపడతది. ఐ రిపీట్. సామెతలు మనకు ఉపదేశం చేస్తాయి. ఆ ఉపదేశం వల్ల నాకు బుద్ధి కుశలత పెరుగుతుంది. ఈ బుద్ధి కుశలత పెరగటం వల్ల నీతి, న్యాయ, యథార్థతల్ని నేను అనుసరిస్తాను. ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి. రెండో వచనం దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను. జ్ఞానం అభ్యసించినప్పుడు, వివేకం నేను నేర్చుకున్నప్పుడు, బుద్ధి కుశలత నాకు కలిగినప్పుడు, అంటే వీటిని పర్యాయ పదాలుగానే మాట్లాడుకుందాం. జ్ఞానము, వివేకము, తెలివి, బుద్ధి కుశలత ఇవొచ్చినప్పుడు, అంటే ఇవి నేను నేర్చుకున్నప్పుడు, నా జీవితంలో బుర్ర పెరగటం కాదు. ఇవి నేను నేర్చుకున్నప్పుడు బుర్ర పెరగటం కాదు. ప్రవర్తనలో మార్పు రావాలి. ఇది మనం మిస్ అవుతున్నాం చాలా సార్లు. నీతి, న్యాయ, యథార్థతను అనుసరించి ప్రవర్తించటం. విజ్డమ్ వట్టి జ్ఞానం, మేధస్సు పెంచుకొని జీవితంతో పని లేదు అంటే కుదరదు. లోకంలో మనం చాలా మంది మేధావులను చూస్తున్నాము. మా కాలేజ్‌కి ఒకాయన వచ్చేవాడు. వ్యక్తిత్వ వికాసం పేరు మీద పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ చెప్పటానికి. ఆయనొచ్చి ఆహ్, స్ స్టేజ్ మీదకొచ్చి మా స్టూడెంట్స్‌కి ఆ మోటివేషన్ క్లాస్ ఇవ్వటానికి ముందు ఆయన గదిలో తీసుకెళ్ళి కూర్చోబెడితే మందు బాటిల్ పెట్టాలి ఆయన ముందు. అదో గ్లాస్ తాగి అప్పుడు తల దూకొని ఫ్రెష్‌గా బయటకొస్తాడు కోటేసుకొని. "ఏంటి సార్ ఇది" అనంటే నవ్వుతా అన్నాడు. "ఇది నా అలవాటు. నేను చెప్పేది వినండి. నేను చేసేవి మీకు పట్టించుకోమాకండి" అన్నాడు నవ్వుతా. సో, విజ్డమ్ బ్రెయిన్‌లో ఉండిపోద్ది కొంతమందికి. బయట మనం చూస్తాం చాలా మంది తెలివిగా మాట్లాడతారు. చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ప్రాక్టికల్ లైఫ్‌కి ఆహ్, ఆ జ్ఞానానికి సంబంధం ఉండదు. సొలొమోను చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. బుద్ధి కుశలత, జ్ఞానం, వివేకం నువ్వు నేర్చుకుంటే నీతి, న్యాయ, యథార్థతలను అనుసరించటానికి అవి ఉపయోగపడతాయి. నీ విజ్డమ్ నీకేం నేర్పించాలి అంటే, నేను నీతిగా బ్రతకాలి అనే ఒక దృక్పథం నేర్పించాలి. నేను న్యాయంగా ప్రవర్తించాలని దృక్పథం నేర్పించాలి. నేను యథార్థంగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, మెదడు జ్ఞానంతో నిండుతున్నప్పుడు, మనసు యథార్థతతో నిండాలి. అంటే జ్ఞానాన్ని వ్యక్తిగత జీవితంలోని కొన్ని నైతిక విలువల్ని కలిపి మాట్లాడుతున్నాడు. మరి ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూడండి ఈ కనెక్షను. బయట మనం చూస్తున్నాము. రీసెంట్‌గా మీరు చాలా స్టోరీలు విన్నారు. న్యూస్‌లో చూసారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ తమ స్పౌస్‌ని చంపి పడేయటం. ఒక టైంలో ఇండియాలో యంగెస్ట్ ఆహ్, బాల మేధావి అనమాట. యంగెస్ట్ ఆహ్, ఏమంటాము కలెక్టర్ చిన్న వయసులో కలెక్టర్ అయిన ఆయన తన భార్యను టార్చర్ పెట్టి, టార్చర్ పెట్టి, టార్చర్ పెట్టి చంపాడు. అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు.
ఇతని తెలివి ఏమైపోయింది? ఇంత తెలివి చిన్న వయసులో ఇంత పెద్ద ఎగ్జామ్‌ని క్రాక్ చేసినోడికి మానవత్వం లేకపోవటం ఏంటి? మనిషి లక్షణాలు లేకపోవటం క్రూర మృగంలాగా ఎలా అయిపోయాడు? సో, ఎక్కడో లింక్ మిస్ అవుతుంది. బయట కూడా మనం చాలా సార్లు చూస్తున్నాం. అందరూ చాలా జ్ఞానంగా మాట్లాడతారు. కానీ మిస్ అవుతున్న క్వాలిటీస్ కొన్నున్నాయి. నీతి, న్యాయ, యథార్థతలు. సో, విజ్డమ్, జస్టిస్ లేకపోతే రైచియస్‌నెస్ ఆర్ ఇంటిగ్రిటీ. విజ్డమ్, రైచియస్‌నెస్, జస్టిస్, ఇంటిగ్రిటీ కలగలిపే ఉంటాయి. నువ్వు జ్ఞానాన్ని నేర్చుకుంటా ఉంటే, వివేకాన్ని నేర్చుకుంటా ఉంటే, బుద్ధి కుశలతని కలుగుతా ఉంటే, అది నీ నైతిక ప్రవర్తన మీద ప్రభావితం చూపించాలి. బోలెడంత బుర్ర పెంచుకొని ప్రవర్తనలోకి అది రాలేదు అంటే ఎక్కడ తేడా వస్తుంది అంటే, దానికి రీజన్ గూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అది మనసులో పెట్టుకోండి. 4 వచనంలో దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తున్నాడు. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడం కోసం ఈ సామెతలు రాస్తున్నాము. యవ్వనులకు తెలివియు, వివేచనయు పుట్టించుటకు ఈ సామెతలు రాస్తున్నాము. విచిత్రం ఏంటంటే 4 వచనంలో మరి ముఖ్యంగా యవ్వనస్తుల కోసం అని చెప్తున్నాడన్నమాట. అవర్ యంగ్‌స్టర్స్ రియల్లీ నీడ్ థిస్ బుక్. అందుకనే మన వాళ్ళు రోజుకొక అధ్యాయం చదవండి బాబు అంటే, మనం దీన్ని ఏం చేసామంటే హోరోస్కోప్ లాగా తయారు చేసాం. కానీ ఇక్కడ చెప్తుంది అలా కాదు. ఇది మీరు రోజు చదివితే, నేర్చుకుంటే, అర్థం చేసుకుంటే తెలివి, వివేచన పుడతాయి. ఈ సినానిమ్స్ మీరు అర్థం చేసుకోండి. ఒకసారి కౌంట్ చేసుకోండి ఎన్నున్నాయో. రెండో వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. జ్ఞానం, వివేకం, బుద్ధి కుశలత, తెలివి, వివేచన. 5 ఒకటే. అంటే పర్యాయ పదాలు. స్లైటెస్ట్ మీనింగ్‌లో డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ, సామెతల వల్ల ఇవి కలుగుతాయి మీకు. సామెతల వల్ల మీరు జ్ఞానం నేర్చుకుంటారు, తెలివి నేర్చుకుంటారు, వివేకం వస్తది, బుద్ధి కుశలత వస్తది, సమయస్ఫూర్తి వస్తది, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసుద్ది. ఇన్‌సైట్స్ మీకొస్తాయి. డిస్క్రిషన్ అన్నారు. కొన్ని ఆహ్, పదాలు గూడా నేను దాని గురించి ఆలోచించాను. కొంతమంది ఏమన్నారంటే వీటిని ఆహ్, అండర్‌స్టాండింగ్ అన్నారు. స్కిల్‌ఫుల్ లివింగ్ అన్నారు. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? నేర్చుకున్న జ్ఞానానికి తగ్గట్టుగా ప్రవర్తించటం. మూల భాషలో దీనికి నైపుణ్యం అని అన్నారట. ఏంటి నైపుణ్యం అంటే, ఏదైతే నువ్వు నేర్చుకున్నావో, ఆ నేర్చుకున్నది ఎప్పుడు, ఎలా, ఏ విధంగా వాడాలో నీకు తెలియాలి. అంటే నాలెడ్జ్ ఉంటే చాలదు. విజ్డమ్ ఉంటే చాలదు. దాన్ని ఎలా వాడాలో తెలియాలి. ఒకాయన ఇలా అన్నాడు. నోయింగ్ ద రైట్ థింగ్ టు డూ ఎట్ ద రైట్ టైమ్. నోయింగ్ ద రైట్ థింగ్ టు డూ ఎట్ ద రైట్ టైమ్. అంటే ఒక మంచి పని చేయాలి. దాన్ని చేయాల్సిన సమయంలో చేయాలి. ఒక సరైన పనిని సరైన సమయంలో చేయటమే జ్ఞానం అని ఒకాయన అన్నాడు. అయితే ఒక పనిని ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? దానికి సమయం, సందర్భం, వివేకం, తెలివితేటలు ఇవన్నీ ఉంటూనే అంటే సామర్థ్యం ఉంటూనే, ఆ పనిని మళ్ళీ నీతిగా చేయాలి, న్యాయంగా చేయాలి, యథార్థంగా చేయాలి. చూడండి ఎన్ని కలిసున్నాయో. ఒక పనిని ఎలా చేయాలో నేను తెలుసుకోవాలి. ఆ పనిని ఎప్పుడు చేయాలో నాకు తెలియాలి. ఏ విధంగా చేయాలి? ఎందుకు చేయాలి? ఆ జ్ఞానం నేను తెలుసుకుంటూనే, ఆ పని చేయటానికి మరికొన్ని సుగుణాలు దానికి కావాలి. నీతిగా చేయాలి, న్యాయంగా చేయాలి, యథార్థంగా చేయాలి. ఆహ్, అంటే అర్థం ఏంటంటే, చాలా స్ట్రాంగ్‌గా మనకు కన్వే అవుతున్న ఒక ట్రూత్ ఏంటంటే, మనకు జ్ఞానం కావాలి, మనకు తెలివి కావాలి,
వివేచన కావాలి, బుద్ధి కుశలత కావాలి, వివేకం కావాలి, అవగాహన సామర్థ్యం కావాలి, ఇన్‌సైట్ నాలెడ్జ్ కావాలి, అండర్‌స్టాండింగ్ ఎబిలిటీస్ కావాలి. ఎవరు ఏంటి, ఏది ఏంటి దాని పై రూపాన్ని బట్టి కాకుండా లోపల వ్యవహారాన్ని బట్టి మనుషుల్ని గుర్తుపట్టగలిగే ఆ సునిశితమైన సూక్ష్మ జ్ఞానం మనకు కావాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ జ్ఞానం మన నైతిక ప్రవర్తనతో ముడిపడి ఉండాలి. నీతి, న్యాయ, యథార్థతలు కూడా ఉండాలి. అంటే ఒక పని జ్ఞానయుక్తంగా, నైపుణ్యంగా, సమర్థవంతంగా చేయాలి. అది కూడా మళ్ళీ నైతికంగా కరెక్ట్ అయి ఉండాలి. అంటే ఎక్కడా కూడా గుణంలో తేడా రాకూడదు. యవ్వనస్తులకి చాలా అవసరం. ఏం చేయాలో వాళ్ళు తెలుసుకోవాలి. ఎలా చేయాలో వాళ్ళు తెలుసుకోవాలి. ఆ చేయటానికి కావాల్సిన కొన్ని వర్చ్యూస్ వాళ్ళకి అవసరం ఉందని కూడా వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాట్స్ రాంగ్? ఓకే. అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఏమన్నాడంటే, ఐదో వచనంలో జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగిస్తాయి ఈ సామెతలు. నాలుగో వచనం. జ్ఞానం ఉన్నవారికి ఇంకా పెంచుతాయి ఆ జ్ఞానాన్ని. లేని వారికి జ్ఞానం ఇస్తాడు. ఆల్రెడీ కొంచెం ఉందని వాడు అనుకుంటే ఇంకా పెంచుకుంటాడు. పాండిత్యం కలుగుద్ది. వృద్ధి చేసుకుంటాడు. కాబట్టి వివేకం కలిగి ఆలకిస్తే అతను నీతి సూత్రాలు సంపాదించుకుంటాడు. ఇది మన సిరీస్‌కి మనం పెట్టుకున్న టైటిల్. ఏంటి అంటే నీతి సూత్రాలు నేర్చుకుంటాడు. నీతి సూత్రాలు సంపాదించుకుంటాడు. నేను కొంతకాలంగా మేబీ ఒక 5, 6 నెలలుగా ఐ వాస్ స్ట్రగ్లింగ్ ఆన్ దిస్ బుక్. నీతి సూత్రాలు కొన్నైనా సంపాదించుకోవాలనే ఒక అన్వేషణలో ఉన్నానన్నమాట. ఆహ్, లైఫ్ ప్రిన్సిపుల్స్ ఇవి చూడండి. నా మాట అర్థం చేసుకోండి. బైబిల్ పండితులు ఈ ఈ మాటను గట్టిగా పట్టుకున్నారు. కొంతమంది ఇలా వ్యాఖ్యానించారు. ఏమన్నారంటే, సామెతల గ్రంథంలో మీకు వాగ్దానాలు లేవు. వాగ్దానాలు లేవు. సామెతల గ్రంథంలో కనపడే వచనాల్ని వాగ్దానాలుగా తీసుకోవద్దు మీరు. దానిని జీవిత సూత్రాల్లాగా తీసుకోండి. అవి ప్రిన్సిపుల్స్. అవి ప్రిన్సిపుల్స్. అవి వాగ్దానాలు కాదు. అవి నియమాలు. అవి సూత్రాలు. ఇలా పాటిస్తే ఇలా జరుగుద్ది. అదొక సూత్రం. నువ్వు దాని కోసం ప్రయాసపడాలి. ఇప్పుడు ఆహ్, బాగా కష్టపడిన వ్యక్తి మంచిగా ఎగ్జామ్స్‌లో పాస్ అవుతాడు. ప్రిన్సిపుల్ అది. ఎవరు పాస్ అవుతారు? ఎవరు కష్టపడి చదివినా కూడా వాళ్ళు పాస్ అవుతారు. అంతే. నా కుమారుడా నేను నిన్ను పాస్ చేస్తానని అనడు. నువ్వు చదువు అంటాడు. ఆ చదవటానికి కావాల్సిన ప్రిన్సిపల్ ఇచ్చాడు. నువ్వు ఎలా చదవాలి? ఎంత చదవాలి? ఎప్పుడు చదవాలి? ఇస్తానంటున్నాడు. లైఫ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే ప్రధానంగా కేవలం ఊరికనే విశ్వాసులను దృష్టిలో పెట్టుకొని చెప్పే మాటలు కావు. ఇవి దాదాపు అందరికీ వర్తించే మాటలు. సమస్త ప్రజానీకానికి ఉపయోగపడే మాటలు. యూనివర్సల్ స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఇందులో చెప్పబడిన నియమాలు లేకపోతే ఇందులో చెప్పబడిన సూత్రాలు ఏ ఒక్కరు పాటించినా కూడా వాటి ఫలాలు వాళ్ళకి కలుగుతాయి. దీన్ని అనవసరంగా మనం టూ ఎక్స్‌ట్రీమ్ స్పిరిచ్యువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. వీటిని స్పిరిచ్యువల్ డైలాగ్స్ కింద తీసుకోవద్దు. ప్రాక్టికల్ ప్రిన్సిపుల్స్ లాగా తీసుకోవాలి. ఆరో వచనంలో కూడా ఏమన్నాడంటే సామెతల్ని భావసూచక విషయాలన్నాడు. భావసూచక విషయాలంటే ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట అక్కడ. చాలా విషయాలు అర్థవంతంగా ఉన్నాయి. ప్రొఫౌండ్ అంటే భావం, నిగూఢమైన సంగతుల కింద ఉంది గూఢ వాక్యాలని. అవి లోతైన అర్థాన్నిచ్చే మాటలున్నాయి. అవి సూచకాలు అంటే పోల్చి చెప్తున్న సంగతులు, పోలికలు, ఉపమానాల రీతిలో చెప్పిన సంగతులు.
ఒక విషయాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇంకొక పోలికను తీసుకొని చెప్పే ఒక పారబుల్ ఉంటది అందులో. లేకపోతే కంపారిజన్ ఉంటది. ఆ ప్యారలల్ స్టేట్మెంట్స్‌లో ఆ ట్రూత్‌ని కన్వే చేస్తారు. కాబట్టి సామెతల గురించి మనకు కనపడుతున్న స్టేట్మెంట్స్ ఏంటంటే, ఇవి వాగ్దానాలు కాదు. ఇవి సూత్రాలు, లేకపోతే నియమాలు, భావసూచక విషయాలు. అంటే మనం గ్రహించాల్సిన కొన్ని సంగతులున్నాయి. అలాగే గూఢ వాక్యాలు. అంటే జాగ్రత్తగా జ్ఞానులు చెప్పినప్పుడు మనం విని నేర్చుకుంటే ఆ సంగతులు మనకు అర్థమవుతాయి. సో, ఇలా ఇప్పుడు నేను విడగొట్టి చెప్తే దీన్ని 2గా విడగొడుతున్నాను. ఒకటి, నేను తెలుసుకోవాల్సిన భావసూచక విషయాలు, సూక్తులు, సత్యాలు, ప్రబోధాలు ఇందులో ఉన్నాయి. కొన్ని నేను తెలుసుకోవాలి అంతే. కొన్ని నేను ఆచరించాలి సూత్రాలు, ఆచరణాత్మక సూత్రాలు. కొన్ని నేను నేర్చుకోవాలి. నేను కొన్ని ఆచరించి చూపించాలి. సూక్తులనండి, సూత్రాలనండి, లేపోతే సలహాలనండి, అడ్వైస్ అనండి, కౌన్సిల్ అన్నారు ఇంగ్లీష్‌లో చాలా బ్యూటిఫుల్‌గా. అంటే తెలుగులో దాన్ని ఆహ్, సలహా అని అంటాం కానీ, అంతకంటే మంచి పదం దొరకలేదు. ఉపదేశం అని అన్నారు బెస్ట్‌గా మనకు అందుబాటులో ఉన్నది. ఇన్‌స్ట్రక్షన్ ఆర్ ఉపదేశం. అప్పుడు 7వ వచనంలో అంటున్నాడు ఈ మాట. యెహోవా యందు భయభక్తులు కలిగుండుట తెలివికి మూలము. సో, ఈ విజ్డమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ విజ్డమ్ మనకు అవసరం. నేను మళ్ళీ వెనక్కొస్తాను రెండో వచనం దగ్గర నుంచి. ఆ పదాలు మీకు నోటికి అలవాటవ్వాలని. జ్ఞానము, వివేకము, బుద్ధి కుశలత, తెలివి, వివేచన ఇవన్నీ నాకు రావాలి అనంటే, ద ఫస్ట్ స్టెప్ ఈస్ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. బయట వాళ్ళకి, మనకి తేడా ఏంటి? మనం మాట్లాడుకున్నాం. చాలా మంది బ్రెయిన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రవర్తనలో తేడా ఉంది. ఎక్కడ కారణం? అంటే ఇదిగో కారణం ఇది. బయట చాలా మందికి మనకంటే బోలెడంత జ్ఞానం ఉంది. విస్తారమైన జ్ఞానం వాళ్ళకుంది. కానీ దానికి మూలమైన దేవునితో వాళ్ళకి సంబంధం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆళ్ళకి ఆ జ్ఞానం అంటే, నేర్చుకుంటున్నారు, చదువుతున్నారు, రకరకాల పుస్తకాల్లో నేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుని మూలంగా బయటకొచ్చిన జ్ఞానమే. ఆ సంపద వాళ్ళు నేర్చుకుంటారు. కానీ వాళ్ళొక పాయింట్ మిస్ అవుతున్నారు. లేదా మనం కూడా ఒక పాయింట్ మిస్ అవుతున్నాం. ఏంటంటే విజ్డమ్, నాలెడ్జ్, ప్రూడెన్స్, ఇంటలెక్ట్, ఇన్‌సైట్ ఏ పదాలైనా పెట్టుకోండి. ఇవన్నీ దేవునితో ముడిపడున్నాయి. యూ కెనాట్ సెపరేట్ విజ్డమ్ అండ్ గాడ్. నీకు నిజంగా జ్ఞానం కావాలి, తెలివి కావాలి, వివేకం కావాలి, బుద్ధి కుశలత కావాలి అంటే దేవుని దగ్గర నుంచి నువ్వు ప్రారంభించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సో, దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. దీన్ని ఇలా అనుకోవచ్చు. ఏమనాలంటే, విజ్డమ్ ఈజ్ రిలేషనల్ అన్నాడు ఒకాయన. విజ్డమ్ ఈజ్ రిలేషనల్. అంటే ఊరికనే పుస్తకాలు చదివేసి, లేపోతే రకరకాల సమాచార లైబ్రరీస్‌కెళ్ళిపోయి, లేపోతే రీసెర్చ్ చేసి, మీరేదో జ్ఞానం సంపాదించుకుందాం అనుకుంటున్నారు. అది బానే ఉంది కానీ, దానికంటే పైన ఇంకోటుంది. ఆ జ్ఞానానికి మూలమైన దేవుడితో మీకు కనెక్షన్ ఉండాలి. ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగుండాలి. అది రిలేషనల్. ఎప్పుడైతే దేవుడు నాకొద్దు, దేవునితో వ్యక్తిగత సంబంధం నాకొద్దు అని నువ్వనుకుంటావో, నీ జ్ఞానం నీకు ఉపయోగపడదు. నీ జ్ఞానం నీ జీవితాన్ని మార్చదు. నీ జీవితానికి క్రియాత్మకంగా ఉపయోగపడదు. సొలొమోన్ ఎందుకు పడిపోయాడు? దిస్ ఈస్ ద రీజన్. సొలొమోనుకి దేవుడు బోలెడంత జ్ఞానం ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానానికి మూలమైన యెహోవాను సొలొమోను విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే యెహోవాను విడిచిపెట్టాడో, యెహోవా దగ్గర నుంచి మనుషులకు వచ్చే గుణాలు, ప్రవర్తన, నైతిక సామర్థ్యాలు
అవన్నీ సొలొమోను కోల్పోయాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం. నీతి, న్యాయ, యథార్థతలు లేవు. విగ్రహారాధనకెళ్ళిపోయాడు. వ్యభిచారానికెళ్ళిపోయాడు. ధన వ్యామోహానికెళ్ళిపోయాడు. కుటిల రాజకీయాలకు వెళ్ళిపోయాడు. చాలా చేశాడు సొలొమోను. చాలా చేశాడు. ఇంత జ్ఞానం ఉంటే ఇలా చేస్తారంటే, నైతిక పవిత్రతకు, జ్ఞానానికి మధ్యలో దేవుడనే ఒక లింక్ ఉంది. అది లేకపోతే యూ కెన్ బి ఎ జీనియస్ అండ్ యూ కెన్ బి ఎ ఫాలెన్ మ్యాన్. నువ్వు గొప్ప మేధావిగా ఉంటావు. కానీ నీ పతనాలు, నీ బలహీనతలు, నీ క్రూరమైన, వికృతమైన స్వభావం కూడా ఒక పక్క నీకుంటది. ఇంత తెలియగలడు, ఈ పని ఎలా చేస్తాడని లోకం అంటది కానీ, చేస్తాడు. ఎందుకంటే అది సహజం. అందుకే వార్న్ చేస్తున్నాడు. బాబు, మూల సూత్రం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగుండు. యెహోవా యందు భయభక్తులు కలిగుంటేనే నువ్వు నేర్చుకునే జ్ఞానానికి, తెలివికి ప్రయోజనం ఉంటది. అప్పుడే నువ్వు యథార్థంగా పనులు చేస్తావు. అప్పుడే జ్ఞానయుక్తంగా నువ్వు ప్రవర్తిస్తావు. నువ్వు నేర్చుకుంటున్న వీటన్నిటికి కరెక్ట్‌గా అది బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే దేవుడు లేని జ్ఞానం, దేవుడు లేని తెలివితేటలు, దేవుడు లేని అవగాహన సామర్థ్యం నిన్ను దేనికి తీసుకువెళ్ళదు. నిన్ను పతనానికి తీసుకెళ్తుంది. కిందే చెప్తున్నాడన్నమాట. మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు. మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు. మూర్ఖులంటే ఎవరు అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు నమ్మని వాళ్ళు మూర్ఖులు. బుద్ధిహీనులు దేవుడు లేడని అంటారు. ఇ ఇప్పుడు ప్రజలు 2గా విడిపోయారు. దేవుడు యెహోవా ఉన్నాడు. యెహోవాయే నాకు జ్ఞానం ఇవ్వాలి అని నేను అక్కడి నుంచి నా జీవితం మొదటి అడుగులు ప్రారంభిస్తే నా జీవితం ఒకలాగుంటది. నాకు ఆ దేవుడు అవసరం లేదు. ఆ దేవుడికి నేను లోబడను. ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధం వద్దు. కానీ తెలివితేటలు, జ్ఞానం నాకు కావాలి అన్నప్పుడు ఆ జీవితం ఇంకో షేప్ తీసుకుంటుంది. ఆ దేవుడు లేకుండా తెలివితేటలు, జ్ఞానం కలిగిన వాళ్ళు మూర్ఖులే. మూర్ఖులే. మీరు ఆలోచించండి. విజ్డమ్ వితౌట్ గాడ్ ఏమనాలి? విజ్డమ్ వితౌట్ గాడ్ ఈస్ ఫూలిష్‌నెస్. విజ్డమ్ వితౌట్ గాడ్ ఈస్ ఫూలిష్‌నెస్. యేసుక్రీస్తు వారిని గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. ఐ థింక్ ఐ హావ్ 5 మినిట్స్ టైమ్. ఆహ్, ఒకాయన చాలా బ్యూటిఫుల్‌గా అన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఒకాయన ఏమన్నాడంటే, విజ్డమ్ పర్సానిఫైడ్. విజ్డమ్ పర్సానిఫైడ్. యెహోవా యందు భయభక్తులు కలిగుండటువంటి ఏంటో ఒకాయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి చూపించాడు. నా మాటలు అర్థం చేసుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగుంటే లైఫ్ ఎలా ఉంటదో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా జీవిస్తాడో యేసుక్రీస్తు వారు భూమి మీద తన లైఫ్‌లో ప్రదర్శించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎంత జ్ఞానం కలిగి ఉంటాడో యేసుక్రీస్తు వారి జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత బుద్ధి కుశలత, ఎంత వివేకం, ఎంత తెలివి, ఎంత పాండిత్యం ఉంటదో యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సామెతలు మాట్లాడుతున్న జ్ఞానాన్ని 100% పొందిన ఏకైక వ్యక్తి భూమి మీద యేసుక్రీస్తు వారు. హి లివ్డ్ ఔట్ దట్ విజ్డమ్. ఆ జ్ఞానాన్ని తను కలిగి, ఆ జ్ఞానాన్ని తన అనుదిన జీవితంలో ప్రదర్శించి, ఆచరించి చూపించాడు. నేను పైన మిస్ అయిన అంటే పైన మనం మాట్లాడుకున్న మాటలు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి లైఫ్‌ని చూస్తే జ్ఞానం ఏంటో మీకు అర్థమవుతది. వివేకం అంటే ఏంటో మీకు అర్థమవుతది. బుద్ధి కుశలత అంటే ఏంటో మీకు అర్థమవుతది. నీతి, న్యాయ, యథార్థతను అనుసరించి పనులు చేయటం అంటే ఏంటో మీకు అర్థమవుతది. తెలివి, వివేచన, పాండిత్యం మీకు అర్థమవుతాయి. ఆయన లైఫ్ నిండా ఉన్న నీతి సూత్రాలు మీకు కనపడతాయి. ఆయన మాట్లాడిన భావసూచక విషయాలు, ఆయన మాట్లాడిన గూఢ వాక్యాలు మీకు ప్రస్ఫుటంగా కనపడతా ఉంటాయి. ఎక్కడన్నా యేసుక్రీస్తు వారు మాట జారటం మీరు చూసారా? ఎక్కడైనా యేసుక్రీస్తు వారు ఇలా అనకుండుంటే బాగుండేదని బాధపడినట్టు మీరు అనుకున్నారా?
ఈయనేంటి ఇట్లా నోరు జారాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? తొందరపాటు ఎప్పుడైనా చూసారా? అనవసరంగా కోపం వ్యక్తం చేసినప్పుడు చూసారా? ముక్కు మీద కోపం అనుకుంటా ఈయనకని ఎవరైనా అన్నారా? తొందరపాటు ఎప్పుడైనా చూసారా? సోమరిగా ఎప్పుడైనా ఉన్నాడా యేసుక్రీస్తు వారు? పనులు ఎప్పుడైనా వాయిదా వేశాడా? చాడీలు ఎప్పుడైనా చెప్పాడా? కొండాలు ఎప్పుడైనా చెప్పాడా? 31 అధ్యాయాల్లో రాయబడిన భక్తిహీనుల లక్షణాలు ఒక్కటి కూడా మీకు యేసుక్రీస్తు వారిలో కనపడదు. నీతిమంతుల గురించి, జ్ఞానుల గురించి రాయబడిన ప్రతి మాట ఆయన జీవితంలో కనపడుతుంది. విజ్డమ్ పర్సోనిఫైడ్. ఏ జ్ఞానం గురించి అయితే బైబిల్ మాట్లాడుతుందో, ఆ జ్ఞానం శరీరధారి అయి భూమి మీదకొచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో యేసుక్రీస్తు వారు జీవించి చూపించాడు. ఆ మాదిరి జీవితాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఈ లేఖనాలు దేవుడు మనకిచ్చాడు. లెట్ us క్లోజ్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఏంటి ఆ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అంటే, ఈ 5, 6 పదాలు మీరు నోటికి తీసుకొని దేవుడిని అడుగుదాం. నేను కూడా అడుగుతాను. మనం కలిసి అడుగుదాం. ప్రభువా నాకు జ్ఞానం కావాలి. నాకు వివేకం కావాలి. నాకు బుద్ధి కుశలత కావాలి. నాకు తెలివి, వివేచన కావాలి. ఆ పాండిత్యం నాకు నేర్పించు. ఆ నీతి సూత్రాలు నాకు నేర్పించు అని అడుగుతాం. ఈ 6 వచనాలు అంటే 2వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్న ఆ ఇంపార్టెంట్ కీ వర్డ్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ ఈ సెషన్ అయ్యాక ఇంట్లో మీరు మళ్ళీ చూడండి. కొన్నైనా గుర్తుపెట్టుకోండి. అండ్ వెనెవర్ యూ ప్రే, యూ ఆస్క్ గాడ్ ఫర్ దెమ్. జ్ఞానం ఇమ్మని దేవుడిని అడుగుదాం. సొలొమోన్ అడిగాడు. సొలొమోనుకి దేవుడిచ్చాడు. ఒక వచనం నేను చూపించి క్లోజ్ చేస్తాను. కీర్తనాకారుడు దావీదు భక్తుడు అడిగిన ఒక ప్రార్థన. ఒక్క వచనంతో మనం ముగించుకుందాం. 119వ కీర్తన 119వ కీర్తన 66వ వచనం. 119వ కీర్తన 66వ వచనం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. 66వ వచనం. నేను నీ ఆజ్ఞల యందు నమ్మికుంచున్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పుము. అంటే సామెతల గ్రంథంలో ఉన్న 6 వచనాల్ని క్రోడీకరిస్తే 1 లైన్‌లో దావీదులాగా మనం ఇలా అడగొచ్చు. దేవా నాకు మంచి వివేచన కావాలి. మంచి జ్ఞానం నాకు నేర్పించు. ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పమంటారా? ఎవ్వరికీ లేని జ్ఞానం సొలొమోనుకుంది. సొలొమోనుతో పోల్చుకుంటే దావీదుకి అంత జ్ఞానం లేదు. దావీదు మనలాంటి బలహీనుడు. అంత జ్ఞానం ఉన్న ఆయన ఘోరంగా పతనం అయిపోయాడు. ఇంత బలహీనుడు పడి లేచే ఆయన హృదయానుసారుడని అనిపించుకున్నాడు. ఏంటి డిఫరెన్స్ అంటే ఇందాక మనం మాట్లాడుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం దావీదుకు తెలుసు. వాటిని విడిచిపెట్టడం సొలొమోను జీవితంలో జరిగింది. విజ్డమ్ వితౌట్ ఫెయిత్ అండ్ ఫియర్ ఈస్ డేంజరస్. భయభక్తులు లేని జ్ఞానం ప్రమాదకరం. దేవుని పట్ల భయభక్తులు లేని జ్ఞానం ప్రమాదకరం. సో, యెహోవా యందు భయభక్తులు ఇమ్మని దేవుడిని అడుగుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి మంచి వివేచన, మంచి జ్ఞానం కూడా నేర్చుకోవాలని యెహోవానే అడుగుదాం. సో, 2 ప్రేయర్ పాయింట్స్. విత్ దిస్ ఐ క్లోజ్ దిస్ టుడేస్ సెషన్. యెహోవా యందు భయభక్తులు నాకు కావాలి. యెహోవాతో నేను వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. దేవునికి భయపడుతూ, దేవుని పట్ల భక్తి కలిగి ఉంటూ, దేవా నాకు మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పించండి అని అడుగుదాం. విత్ దట్ ప్రేయర్ we begin our series from the Proverbs. Thank you. Over to Anil.